అన్నా హ్యాపీ బర్త్డే. మా సబ్స్క్రైబర్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మనం బ్లాగ్ చాలా రోజులైంది కదా. ఈరోజు మన బ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో మా చెల్లి సాంగ్తోనైతే స్టార్ట్ చేద్దాం. నవరాగంలో పొంగింది నమోనాలిసా నవరాగంలో పొంగింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మనమైతే రాడిసన్ బ్లూ హోటల్కి అయితే వచ్చేసాం. ఇది వైజాగ్లో ఉంది, మేము కూడా వైజాగ్లో ఉన్నాం, మధురవాడలో. బండి దిగ్గానే చాలా బాగుంది. స్టార్టింగ్లో మనకి చూసారు ఎంత బాగున్నాయి, డాల్ఫిన్స్ మధ్యలో, వాటర్ మధ్యలో ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చింది ఇదైతే మాత్రం. చూడండి వ్యూ ఎంత బాగుందో. నీ కేక్ రూపాయి పోసుకుంటున్నావా? బ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది ఉన్నా. ఇలా లోపలికి ఎంటర్ అయ్యామో లేదో, లోపల స్టార్టింగ్లో ఉన్న గెస్ట్ రిసీవ్ చేసుకునే వాళ్ళు అయితే ఇలాగైతే బిందె అయితే పెడుతున్నారు. నాకు కూడా పెడతామన్నారు, వద్దనేసాను. తర్వాత మువ్వలతో ఉన్న మాలలు కూడా ఇలాగైతే వేస్తున్నారు అందరికీ. నాకు కూడా వేస్తా అన్నారు, సరే అని చెప్పి నేనైతే వేయించుకున్నాను. చాలా బాగుంది కదా. అదే మాల గురించి మాట్లాడుతున్నాను. తర్వాత ఏంటంటే మనకి బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. తర్వాత మాకైతే ఎవరైతే చెక్ ఇన్ అవుతున్నారో వాళ్ళకైతే సంతకాలు అన్నీ పెట్టించుకొని మన ఐడెంటిటీ కార్డ్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకైతే రూమ్ అయితే అలాట్ చేశారు. ఒక రూమ్ అనేది ఇద్దరికి మాత్రమేని, అది కూడా ఇద్దరు అడల్ట్స్కి మాత్రమే. చైల్డ్ అంటే ఒక 12 years ఉన్న వాళ్ళకి వాళ్ళు చైల్డ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఒక రూమ్కి దగ్గర 10,000 12,000 అది రూమ్ ఏరియా బట్టి ఉంటుంది. సో దాన్ని మీరు ముందుగా చూసుకోగలరు. ఇంకా డిస్కౌంట్స్ అనేవి అది వేరే విషయం, కొంతమందికి ఇస్తుంటారు. తర్వాత మేమైతే స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా హ్యాపీగా ఎప్పుడు అందులో దూకుతానని అనిపించింది. వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. మీరు వస్తే ఖచ్చితంగా ఫొటోస్ తెగ తీసుకుంటారు. ఇలా చూసారా, రూమ్ అయితే మనకి ఇది 211 అయితే ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఒక కార్డు ఉంటుంది. సో 2 కార్డులు ఉంటాయి, ఒకటి లోపల ఉంటుంది, ఒకటేమో మన దగ్గర ఉండాలి. ఇది కీ కార్డ్ అనమాట. సో ఇది NFC ద్వారా వర్క్ అవుతుంది. ఇది బయట పెట్టగానే ఈ విధంగా అన్లాక్ అవుతుంది. ఆల్రెడీ మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు లోపల ఉన్నారు. సో నేను ఒకసారి మీకు చూపిద్దామని మళ్ళీ బయటకు వచ్చి చూసానమాట. ఇదైతే ఒక కార్డ్ అయితే లోపల అయితే ఇక్కడైతే పెట్టాలి. అది పెడితేనే ఫ్యూజ్ ఆన్లో ఉండి లైట్స్ అన్నీ ఆన్లో ఉంటాయి, తీగానే ఆఫ్ అయిపోతాయి. ఆల్రెడీ మా తమ్ముడు రాగానే ఇక్కడ టీ కాఫీ ఏవో ప్రయోగాలు చేస్తున్నాడు, ఎక్స్పెరిమెంట్లు. ఎవరి మీద ప్రయోగిస్తాడు లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. సో ఈ విధంగా అయితే ఉంది, మిర్రర్ అయితే ఉంది ఇక్కడ డ్రెస్అప్ అవ్వడానికి. అలాగే మంచి టీవీ కూడా పెట్టారు, Samsung 43 inches టీవీ, ఇది కూడా బాగుంది. సో ఇక్కడైతే టేబుల్ అయితే ఉంది, అది ఫ్లవర్ వాజ్ ఉంది. మనం కార్డ్ అయితే పక్కన ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి, లేదంటే పోతుంది. మళ్ళీ పోతే మళ్ళీ ఇబ్బంది పడాలి మనం. సో ఇది బయటకి అయితే వే ఉంది. మా తమ్ముడు అటు ఇటు తిరుగుతున్నాడు లోపలికి బయటికి. సో ఈ విధంగా అయితే రూమ్ అయితే ఉంటుంది. ఇంకా బయట గార్డెన్ ఎలాగొందో చూపిస్తాను రండి. ఈ విధంగా డోర్ అయితే ఉంటుంది, మనకి గ్లాస్ డోర్స్ అయితే ఉంటాయి. సో మనం బయటకి అయితే వెళ్తే వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఖచ్చితంగా మీకు నచ్చినట్టు ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఇంకేమైనా కామెంట్ చేయాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. అలాగ కొంచెం ముందుకు వెళ్తే సముద్రం కూడా ఉంటుంది, మనం బీచ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు కావాలనుకుంటే. లేదంటే మనం ఎక్కడైతే బయట కూర్చొని సన్ స్క్రీన్ పెట్టుకొని హాయిగా కూర్చొని మాట్లాడుకొని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా వ్యూ అయితే బాగుంది కదా. ఇంకా అలా ముందుకెళ్తే చుట్టూ అన్నీ అదే రూమ్స్ ఉంటాయి. సో మనం రూమ్ లోపలికి వస్తే ఈ విధంగా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు చాలా మందికి హోటల్స్లో ఇవన్నీ డిస్ప్లే పెడుతున్నారు కదా. ఇక్కడ మినీ బార్ ఉంది చూడండి, నా చూపించి మినీ బార్. సో చూడు, ఒక కిట్ క్యాట్, స్నిక్కర్స్, థమ్స్ అప్ అంట 4 రకాలు ఉన్నాయి. రియల్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ చాలా హోటల్స్ కి ఇది ఫ్రీ అనుకుంటారు, బట్ ఫ్రీ కాదు. ముట్టుకుంటే 300 అంట, ముట్టుకుంటే 300, తింటే 500. సో ఇక్కడ చూడండి, ఫాంటా, స్ప్రైట్, కోకోకోలా, థమ్స్ అప్, డయట్ కోట్, వీటన్నిటికీ స్నిక్కర్స్ 120 రూపీస్, కిట్ క్యాట్ 120 రూపీస్. అది మనకి జనరల్ గా బయట కొంటే 50 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది, బట్ ఇక్కడ 120 రూపీస్ 150 రూపీస్ పెడుతున్నాడు. ఇవన్నీ చూసి టెంప్ట్ అయ్యి ఫ్రీ అనుకొని తినవద్దు. నిజంగా బాగుంది, ఆల్రెడీ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ పెట్టిన రిఫ్రెష్మెంట్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో,
మినీ ఫ్రిడ్జ్లో. సో వాటిని మనం కన్జ్యూమ్ చేసినట్టే మాత్రం ఖచ్చితంగా మనం అయితే అమౌంట్ పే చేయాలి. వైల్ చెకింగ్ అవుట్, మనం చెక్అవుట్ అయ్యే టైంలో ఖచ్చితంగా అంత బిల్ అయితే కట్టిస్తారు. ఇదైతే బయట అయితే వ్యూ అంది, అలా తిరుగుతున్నాను ఊరికనే చల్లగా ఈ ఎండలో నెలకొంటుందని చూద్దామని. అసలుకే మనోళ్ళ బర్త్డే కదా, ఎందుకు మర్చిపోయాను. ఇప్పుడు అది కేక్ రెడీ అవుతున్నారు అందరూ కూడా, ఎలా ఎక్కడ కట్ చేయాలని చెప్పేసి. ఇందులో మనం అయితే కొంచెం రూమ్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే మనకి వార్డ్రోబ్ అయితే పెట్టడం జరిగింది. అందులో మన బట్టలు అయితే అక్కడ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ బాక్స్ అయితే ఇచ్చారు. అలాగే టేబుల్ కూడా అలాంటిది కూడా ఇచ్చారు మనకి. అలాగే పక్క బాక్స్లో అయితే మనకి కింద ఇంకో డెస్క్స్ ఉన్నాయి. ఇంకా దానిపైన ఏమైతే మనకి లాకర్ కూడా సెక్యూరిటీ పర్పస్కి అయితే ఇవ్వడం జరిగింది. మనం గోల్డ్ కానీ ఇంకా పర్సెస్ కానీ ఇంకేమైనా అమౌంట్ కానీ పెట్టుకోవడానికి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడానికి దానికి లాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి, పాస్వర్డ్ లాక్తోని. సో మనం లాక్ చేసుకున్నప్పుడు కొంచెం పాస్వర్డ్స్ మర్చిపోకుండా చూసుకోవాలి, మర్చిపోతే ఇబ్బంది కొంచెం. అలాగే మనకి ఫ్రిడ్జ్ కూడా వాడుకోవచ్చు ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే మనకి వాష్రూమ్ అయితే చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది, గ్లాస్ డోర్స్తో ఉంటుంది. మనకి ఇక్కడ పెయింటింగ్ చూసారా కూడా, ఇది కూడా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా. ఫ్రంట్కి కూడా మనకి ఇక్కడైతే కొన్ని వాష్ బేసిన్ దగ్గర కొన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే డెంటల్ కిట్ అంట. ఇందులో బ్రష్ అండ్ పేస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే షేవింగ్ కిట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి షేవింగ్ చేసుకోవడానికి. అలాగే కూమ్ అంటే మనకి దువ్వెని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే చాలా ఉన్నాయి, షవర్ క్యాప్స్ అని, బ్యూటీ ఇవని చెప్పేసి. అలాగే మనకి హ్యాండ్ వాష్ స్కిన్, బాడీ లోషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి మిర్రర్ కూడా చూడండి ఇక్కడ బాగుంది, టిక్ టాక్ చేసుకోవడానికి ఎలా పెట్టారు, చాలా బాగుంది కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ పనికి వస్తుంది, పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగే మన ముందు ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది కదా, ఈ మిర్రర్ చుట్టూ కూడా మనకి లైట్స్ ఉన్నాయి కదా, ఆన్ ఆఫ్ అవ్వడానికి అక్కడే ఒక సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది కదా. అలాగే మనకి ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకోవచ్చు, మనకి బాత్రూమ్ అయితే ఉంటుంది. మనం సినిమాల్లో ఎక్కడో పెద్ద పెద్ద సినిమాల్లో చూపిస్తుంటారు ఇక్కడ, ఫారెన్ సినిమాల్లో. సో ఇలాంటి బాత్రూమ్స్ అయితే మనకి అక్కడే చూస్తుంటాం. మనకి ఇక్కడ చూసారా షాంపూ, కండిషనర్, బాడీ వాష్ అన్నీ కూడా నీట్గా పెట్టడం జరిగింది. ఇక్కడైతే హాట్ వాటర్ కూడా చాలా సింపుల్గా వితిన్ సెకండ్స్లో అయితే వచ్చేస్తుంది. నాకైతే అది నచ్చింది బాగా. ఇంకా అలాగే టేబుల్ మీద స్వీట్ వదిలేశారు, అదే ఐ మీన్ 3 పెట్టారు, ఆల్రెడీ 2 తినేశారు మన వాళ్ళు. ఒకటి ఉంటే నేను తీసుకున్నాను, బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఫోటోషూట్లోకి వెళ్దాం. ఈరోడు ఏదో చేసాడు, వాటర్ డౌన్ ఉంది చూసుకో. అవును, కొంచెం నీళ్ళగా ఉంది, బట్ నాకు బెస్ట్ యూ చాలా కెన్ గెట్ ఇన్ cold హోటల్. ఉంది. గుడ్, బాగుంది. కెన్ రికవర్. థ్యాంక్ యూ. ఇంకా ఫోటోషూట్ అయితే చేసుకున్నాం. ఫొటోస్ మంచిగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి లైటింగ్లో. తర్వాత ఏమో కేక్ కటింగ్ అనేది మంచి ప్లేస్ అయితే వెతుక్కొని వచ్చేసాం గార్డెన్లో. ఇక్కడైతే మంచిగా సిట్టింగ్ అయితే ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అక్కడైతే కూర్చొని నీట్గా కేక్ కట్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాం. ఇద్దరు ఒకేసారి పెడతారు. హ్యాపీ బర్త్డే. మీరా వద్దు. మెల్లగా కరగని అది ముఖం మీద తుమ్మితే అప్పుడు షూ వదిలిపోద్ది. అయితే నెక్స్ట్ మనం అలాగా ఒక రౌండ్ వేసుకుని అలా చుట్టూ తిరుగుతున్నాం. ఇక్కడ వాల్ చూసారా, ఈ వాల్ మీకు మళ్ళీ లాస్ట్లో మీకు తెలుస్తుంది వాల్ ఏంటనేది, వాటర్ ఎందుకు అనేది ఉన్నదని. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, అసలు ఈ వాల్ ఏంటనేది చెప్తాను. మనోడైతే అలా సాహసాలు చేస్తున్నారు చూసారా, ఇద్దరు కలిసి అలాగా తిరుగుతున్నారు. అలా చిన్నగా ఎంజాయ్ చేసాం, బాగానే ఎంజాయ్ చేసాం. మంచిగా ఉంది గార్డెన్ అయితే, మంచి అట్మాస్ఫియర్. కూడా వస్తే ఖచ్చితంగా ఇవన్నీ చూడండి, తెలుసుకోండి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి. అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే మనకి ఈ విధంగా బెడ్స్ అయితే ఉంటాయి. మనం స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మనమైతే అక్కడ మనం రిలాక్స్ అయితే అవ్వచ్చు. అసలు స్విమ్మింగ్ చేయకపోయినా సరే రిలాక్స్ అవ్వచ్చు సాంగ్స్ పెట్టుకుంటూ. మనకి ఎప్పుడు అడగడం అక్కడ ఎక్కువ మంది ఉండరు కూడా. ఇక్కడికి వచ్చిన ఎక్కువ వాళ్ళు చాలా పెద్ద పెద్ద మీటింగ్లకి అలాంటి వాటికి వస్తారు. చాలా తక్కువ మంది ఏదో రిచ్ కిడ్స్ లాంటి వాళ్ళు
ఏదో వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. ఎవ్వరు కూడా అక్కడ స్పెండ్ చేయరు స్విమ్మింగ్ పూల్ దగ్గర. మన ఇష్టం, మనం నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మనం ఒకసారి ఇక్కడ కాస్ట్ చూద్దామని చెప్పేసి అలాగా ఒకసారి మనం 365 అని అక్కడ ఉంటుంది హోటల్, అంటే ఐ మీన్ వీళ్ళు డైనింగ్ మాట వీళ్ళది. సో అక్కడికైతే రావడం జరిగింది. సో మన వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి ఆ ప్రైజెస్ అనేవి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు అక్కడ చూడండి, లోపల జూమ్ చేసి చూపిస్తాను. చూసారా, అక్కడ ఉన్న మెనూ కార్డ్ని అయితే మొత్తం తిరిగేసి పేజీలు లెక్కెట్టి మరీ మొత్తం చూస్తున్నారు కాస్ట్ ఎంత ఉందా, ఏవేవి ఎంత ఉన్నాయి అని చెప్పేసి. వాళ్ళు వెళ్ళి మాకు వచ్చి చెప్తామన్నారు ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం అని చెప్పేసి. అంటే మనం కొంచెం మిడిల్ క్లాస్ కదా, అందుకనే. సో ఈ విధంగా ఈ చూసేసుకొని నీట్గా ఓకే బాగున్నాయని చెప్పేసి బయటికి అయితే వచ్చేసారు. తర్వాత బయటికి అయితే వెళ్ళాము. తర్వాత కొన్ని బ్లాగ్స్ అయితే చేశాను, అవి షార్ట్స్ కింద పెడతాను బయట తిన్నవి. ఇంకా మా చెల్లి అండ్ మా పిన్ని పైన సన్ రూఫ్ నుంచి బయటకైతే ఇలా తలపెట్టి ఇద్దరు ఆడుకుంటున్నారు. సో నేనైతే లోపల నుంచి వీడియో తీశాను, ఓన్లీ కెమెరా అయితే పైకి పెట్టి. మనోడు తమ్ముడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూపిస్తున్నా కానీ, కారు లోపల ఉన్నాడు, ఫోన్ చూసుకొని సాంగ్స్ అయితే వింటున్నాడు. ఈ విధంగా చూడండి. ఇలా ఈవినింగ్ బయటికి వెళ్ళి బయట అయితే తిన్నాము. సో నైట్ అయితే మీ ఇద్దరం ఉన్నాం, నేను మా మొన్న తమ్ముడు. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి మనకి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కాంప్లిమెంటరీ అనమాట, ఫ్రీగా ఇస్తున్నారు. సో దాన్ని కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఇప్పుడు నెక్స్ట్నే అది చూపిస్తాను. నైట్ మాత్రం కొన్ని వీడియోస్ అయితే మరి తీయలేదు. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట. దీనికైతే ఎటువంటి పే చేయక్కర్లేదు. నార్మల్గా మధ్యాహ్నం అయితే మాత్రం ఖచ్చితంగా పే చేయాలి. మీరు ఇక్కడ చూడండి, మనోడు చాలా ఐటమ్స్ అయితే వేయించుకున్నాడు. ఇక్కడ ప్రాన్స్, ఎగ్స్, ఇక్కడ చూడండి నూడిల్స్ కూడా ఉన్నాయి, పక్కన సూప్ కూడా ఉంది. అన్ని రకరకాలు అయితే అన్నీ ఉన్నాయి, చాలా మ్యాక్సిమం బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే స్పెషల్గా నీట్గా ఓట్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఓట్స్తో అయితే స్టార్ట్ చేశాను, ఎలా ఉంటుందని చెప్పేసి. చాలా ప్యూర్గా ఉంది, చాలా నీట్గా క్లియర్గా బాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది, ఇంకా తినాలనిపించింది. కానీ ఇదే తింటే మిగతా మరి మిస్ అయిపోతాం ఐటమ్స్ అని చెప్పేసి ఇదైతే కొంచెం తిన్నాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి మీకు ఒకవేళ ఓట్స్ అలవాటు ఉంటే. నాకైతే చాలా నచ్చింది. మా తమ్ముడైతే ఇంకా గుమ్మేస్తున్నాడు. నేను కూడా ఇంకా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి సేమ్ ఇద్దరం కూడా ఇంకా పోటీలు పెట్టుకొని తిన్నాము. మనోడు ఆమ్లెట్ అయితే ట్రై చేశాడు. తర్వాత నేను చూసారా మొత్తం ప్లేట్ మొత్తం నింపేశాను. నాకు ఇందులో పొటాటో స్మైలీస్ అయితే చాలా నచ్చాయి. అలాగే పొడి ఇడ్లీ ఒకటి ఉంటుంది, మీకు ఇడ్లీ మొత్తం పొడి ఉంటుంది. ఇంకా పూరి, ఇంకా కర్రీస్ విషయానికి వచ్చి చాలా బాగా చేశారు. కర్రీస్ అందరూ తినేలాగా బాగా చేశారు. ఇక్కడ రౌండ్గా బుల్లెట్ లాగా ఉన్నా చూసారా, ఇది చికెన్ సాసేజ్ అంట. ఇదైతే పేస్ట్ చేసి ఈ విధంగా చికెన్ ఇలా చేస్తారంట. ఇలాగ ప్రాన్స్ కూడా బాగున్నాయి. అన్నీ కలిపి కొట్టేస్తున్నాను నేనైతే. తర్వాత ఏమో పన్నీర్ పరాటా అంట, మా వాడు తెచ్చాడు, తినని బాగుంటుంది అని చెప్పేసి. నేనైతే బటర్ రాసుకొని అయితే ట్రై చేశాను, ఎందుకంటే వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు కాబట్టి బటర్ రాసి ట్రై చేయండి అని చెప్పేసి. పూర్తిగా బటర్ అయితే నీట్గా రాశాను, వేడివేడిగా ఉంది. బటర్ రాయగానే అలా కరిగిపోతుంది బటర్ అయితే. సో నేను రాసిన తర్వాత తిన్నా. నాకు ఎలా అనిపించిందంటే మధ్యలో పన్నీర్ అయితే కొంచెం అంటే అది కుక్ అవ్వలేదు, అంటే నార్మల్గా ఉంది, వైట్గా తిన్నాను, బాగానే ఉంది. మరీ అంత సూపర్ తోపేం కాదు, మా వాడు ఎలివేషన్ ఇచ్చినంత పర్లేదు. తర్వాత దీన్ని చికెన్తో తిన్నాను, అప్పుడే చాలా నచ్చింది. ఇది బ్రేక్ఫాస్ట్లో చికెన్ పెట్టారంటే అవును, ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో చికెన్ కూడా పెట్టారు, పంది మాంసం కూడా ఉంది. మనం వాళ్ళని ట్రై చేయం కాబట్టి తినలేదు. ఇదైతే గుడ్ మాట. ఇది అయిపోయిన తర్వాత మనం అయితే కాఫీ తాగాము. అది కాఫీ అంటే కాఫీ కాదు, ఇంకా దానికి ఏవో పేర్లు ఉంటాయి కదా, అవన్నీ మా చెల్లి చూసారు ఎన్ని వేసుకుందో, అవి ఏవి తినలేదు. అందులో మ్యాక్సిమం ఐటమ్స్ వదిలేసింది. నేను ఇంకో లాస్ట్లో డ్రింక్ అయితే చెప్పుకున్నాను ఫినిషింగ్ కోసం. ఇంకో విషయం, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అన్నాను కదా, ఇది ఇద్దరికి మాత్రమే. అదర్ దాన్ ఇద్దరైతే కనబడితే మాత్రం మూడో వ్యక్తికి 800 చొప్పున ట్యాక్స్తో కలిపి 950 అయితే మనకి ఛార్జ్ చేస్తారు. తర్వాత మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా వాడు ఆల్రెడీ ఈత కొడుతున్నాడు. నాకైతే సేమ్ ఇలానే గుర్తొచ్చింది, ఇలా పైనుంచి చూడగానే. మీకు అలా కనిపిస్తే కామెంట్ చేయండి. చాలా అయితే ఎంజాయ్ చేశాను. ఇక్కడ అయితే మాత్రం చాలా బాగుంది పూల్ అయితే. మీకు ఇందాక గోడ చూపించాను, గుర్తుందా? ఇక్కడ దీనికి ఇక్కడ కనెక్షన్ ఏంటంటే చూడండి, ఇందాక ఆ గోడ ఈ గోడ టాప్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పక్కన అయితే ఈ గోడ అయితే ఈ విధంగా వాటర్ ఫ్లో అయితే అవుతుంది. అందుకే ఆ గోడ తడిగా ఉంటుంది ఎప్పటికప్పుడు. మనం ఇక్కడ ఇంకా గెంతుతుంటే ఇంకా వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. అలాగని చూస్తే అదే వాటర్ మళ్ళీ పైకి అయితే రీసర్క్యులేట్ మాత్రం అవ్వదు, ఇది వేరే వాటర్. ఆ వాటర్ అనేది మొక్కలకి వెళ్ళి అలా డ్రైనేజ్కి అయితే వెళ్ళిపోతుంది. అలాగే సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి అందులో కలిసిపోతుంది. ఇది అండర్ వాటర్లో కెమెరా పెట్టి తీసాను, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ అయితే చేయండి ఒకసారి, నాకు నచ్చినట్టయితే మాత్రం. ఇలాగే లాస్ట్లో మనం వెళ్ళిపోయిన తర్వాత, మన టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది అడుగుతారు, మనం అయితే ఫీడ్బ్యాక్ రాసి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మా వాడైతే ఫీడ్బ్యాక్ కష్టపడి రాస్తున్నాడు.
సో అది రాసిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే అన్ని చెక్ చేసుకుంటారు. మనం చెప్పాను కదా ఆ మినీ బార్ ఉంటుంది కదా, అంటే ఆ కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమైనా తిన్నామా లేదో అడుగుతారు, వాళ్ళు కూడా చెక్ చేస్తారు వెళ్ళి. సో ఈ విధంగా మన వైజాగ్లో ఉన్న రాడిసన్ బ్లూ అయితే మా యొక్క వ్లాగ్స్ అయితే ఇలా ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. మేము హ్యాపీగా అయితే చెక్అవుట్ చేసుకొని బయటకి అయితే వచ్చాం. ఇంక ఎటువంటి మినీ బార్స్ వాడలేదు కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయలేదు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.